Welcome to Lakshmi TV News. Today news updates. కాప్రా ప్రెస్ క్లబ్ ఆవరణలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కాప్రా తహసీల్దార్ మతిన్, కూషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జ్యోతిర్మయి చారి, ఆదిమూలం శ్రీనివాస్, వట్టేపల్లి సురేష్, కడియాల రమేష్, బాలరాజ్ గౌడ్, కేసీ మోహన్, సహదేవాచారి, బాలరెడ్డి, తిరుమల శంకర్, పవన్ కుమార్, గుమ్మడి ప్రసాద్, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. చేసి ఉన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో అత్యంత కీలకమైనటువంటి పవర్ ఉపయోగించేటువంటి వ్యక్తి మతిన్ సార్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారి సందేశాన్ని ఇవ్వచ్చు. నమస్కారం. ముఖ్యమైన ప్రత్యేకంగా మీ అందరి మీడియా మిత్రులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా యొక్క ఇది అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ఆత్మీయంగా పిలిపించినందుకు ధన్యవాదం. మీ అందరూ సహకారము ఇంకా కోఆపరేషన్తో ఇంకా ముందుకు సాగాలి, ఇట్లానే మనం కలిసి ఉండాలన్న ఉద్దేశం. ఈ సందర్భంగా మన మెజిస్ట్రేట్ గారికి ఎంఆర్ఓ గారికి చిన్న రిక్వెస్ట్, ఏమన్నా అవకాశం ఉంటే మీరు మెజిస్ట్రేట్ కాబట్టి మీ మండల పరిధిలో అంటే ద డే ఐ జాయిన్డ్ 14th of August అది కూడా ఫస్ట్ టర్మ్ నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఆఫ్ 2023 అంటే 14th of August 2023కే జాయిన్ అయ్యాను. మళ్ళీ ఆ 6 months పీరియడ్ 14th of Februaryకి ఎండ్ అప్ అయింది. ఈ 6 monthsలో మీ మీడియా అందరితో సహకారం ఉండే నాకు మీ పోలీస్ సహకారం కూడా చాలా బాగా. దీంట్లో ఒక సందర్భంలో ఏంటంటే 199/1 అని స్టేడియం ల్యాండ్ ఒకటి ఉన్నది. అదే ఆ జాయింట్ మనకు గౌరవ కోర్టు నుంచి నాకు అది ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. సేమ్ డే మన గవర్నమెంట్ ఫేవర్లో అది వచ్చింది. ఆ ఫేవర్ ఆర్డర్ ఏమో మన గవర్నమెంట్ ఫేవర్లో వచ్చింది. ఇమీడియట్ ఏమేం చేసామో మన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇది ఉంది సార్, గతంలో 12 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు కబ్జా అయింది, 9 ఎకరాలు ఉన్నది. దీనికి మన కాపాడుకొని మన ఇంత తెలివి యూపీఎస్సీని ఇప్పుడు రీసెంట్గా అలాట్ చేసాం అదే ల్యాండ్ని. ఏం పోయిందంటే మన ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక 20 గదులు నిర్మించా. అదే రాత్రి మన కలెక్టర్ సార్ గౌతమ్ గారు ఆదేశాల మేరకు మన డీసీపీ మేడం జాయింట్ మేడం ఉంది అనుకుంటాం, వాళ్ళందరూ పోలీస్కి ఇమీడియట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరూ ఒక అందరూ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా రాత్రి దగ్గర 4 o'clock మేమందరూ జవానగర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక గంట 2 గంటల్లో దాదాపు 7:30 కల్లా ఆల్ 20 హౌసెస్ డెమాలిష్ అయింది. మీ అందరి సహకారం ఉంటే చాలా బాగా అదే కాపాడుతున్నాం. ఇప్పుడు వరకు మళ్ళీ దాని మీద కొట్టేసి అది కూడా పోరాడుతున్నాము. వెరీ రీసెంట్లీ మన కలెక్టర్ ఆదేశం మేరకు అది యూపీఎస్సీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి అందుకుంటే సార్ చెప్పినట్టు మార్పు కూడా సహకారం చేసి కూడా ప్రయత్నించి చేయించుకుంటాము. ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రజలు ఉపయోగపడే ప్రజాసేవలను మంచిగా కాబట్టి 60 acres అది కూడా చేస్తున్నాం. అది కూడా పోరాటం చేస్తున్నాం. అది కోర్టు పరంగా అది కూడా అవుతున్నాయి. మనం నిన్న కూడా లిస్ట్ మళ్ళీ ఈ విషయం దానికి మన ఇచ్చిన ఆదేశం మీద దానికి కూడా ప్రయత్నిస్తున్నాము. మరి అది అందరూ తీసుకుంటే మీ అందరి కాపరేషన్తో అది కూడా ఇంకా
భూ కబ్జా నుంచి ఏదైనా తీసేసి మన ఆధీనం తీసుకొని మన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేద్దాం. ఉన్నట్టు చూసుకుని మిగతా ప్రయత్నం చేసుకుంటాం సార్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలని నేను చెప్తాను. అందరి సేవలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఇక్కడ ఒక ఆచారంలో ఎస్ఐగా స్టార్ట్ అయినటువంటి వారి జీవితం ఇదే ఏరియాలో 13 పోలీస్ స్టేషన్లకు అడిషనల్ డీసీపీగా రావడం చాలా గొప్ప విషయం. వారు అందరికీ ఆత్మీయులు. మన అడిషనల్ డీసీపీ వెంకటరమణ సార్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సింది. అందరికీ నమస్కారం. మీ అందరికీ మాట్లాడే స్థాయి నాకు లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు దాదాపు 532 సంస్థానాలు స్వతంత్రానికి పూర్వం ఉండేది. వాటన్నిటిని విలీనం చేసుకుని స్వతంత్రం వచ్చిన తర్వాత చేసుకున్నాం. మనకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రెస్ క్లబ్ గారికి విలీనం అయింది. ఆనందకరమైన విషయం ఇది. ఇదే స్ఫూర్తి, ఇదే యూనిటీ కొనసాగాలని. కాపా అంటే ఈ కృష్ణాగూడ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఇక్కడ ఉద్యోగం నిర్వహించాను. వాటి ఏ చిన్న ఇన్సిడెంట్స్ లేకుండా జరిగే ఏరియా ఇది. కూడా అనగానే ఇది నైజాంకి కోశం, అందుకని ఐటీ బిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ కోశాది కోశం ఎక్కడైతే అంటే డబ్బు ఎక్కడైతే ఉంటుందో, ఖజానా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా కలుపుతూనే ఉంటారు, అందరితో హ్యాపీగా ఉంటారు. ఇంకా పూర్తి అర్బన్ స్థాయికి రాలేదు, పూర్తి గ్రామ వాతావరణం లేదు. కాబట్టి సెమీ అర్బన్ స్థాయిలో ఉండేటప్పుడు ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి ప్రజల్లో. అటువంటి వాతావరణాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, ప్రజాసేవలో ఉపయోగపడాలి అనేది మా కోరిక. మీ మిత్రులందరికీ ఇదే స్ఫూర్తిని, ఇదే కొనసాగించాలని. అంతేకాకుండా నాకు ఒక 2 ఇక్కడ డెఫిషియన్సీస్ ఏమున్నాయంటే, మనం టీ తాగుతున్నాం, టీ తాగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తాక స్టీల్ గ్లాస్ తీసుకొని పెట్టేయండి. మన స్టీల్ గ్లాస్ ఫ్యాషన్ అనుకుంటే ఇది ఫ్యాషన్ అనుకుంటాం, కానీ మన ఆరోగ్యానికి అది ఇబ్బందికరం. ఎప్పుడున్నా ఒక 2 డజన్ల స్టీల్ గ్లాస్ తీసుకొచ్చి పెట్టేయండి, లేదంటే నేను తీసుకొచ్చి పెడతాను. ఇంకొకటి 2 ఏసీలు పెట్టుకోవాలి ఇట్లా. ఎందుకంటే మీరు పొద్దున్న వేస్తే ఏరియాలో తిరిగి వస్తారు. కనీసం ఇప్పుడు వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడు కూర్చొని కొంచెం రిలాక్స్ అయిపోయే ఆలోచన ఉండాలి. మీరు నోట్తో ఒక మాట చెప్తే 20 వస్తాయి ఏసీలు ఇక్కడికి. ఇప్పుడైతే నా తరఫున మా చెరువులో అసలు డీజీ గారు, మన కమిషనర్ గారు విజిట్ చేయడానికి వచ్చాడు వినాయక మండపాలు. ఆ వచ్చిన టైంలో అందరూ రిప్రజెంట్ చేసి సార్ అంతా కబ్జా అయిపోతుంది సార్ అని. అంటే సార్ ఉన్నప్పుడు కమిషనర్ గారు రమణ దీన్ని దత్తత తీసుకోవాలి, దత్తత తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా ఆ రోజు నుంచి మేము అంటే దత్తత అంటే ఏం తెలియదు, దాన్ని తీసుకొని మనం ఏం చేయాలో అర్థం కాదు. అయినా కూడా అప్పటికప్పుడు ఆలోచన చేసి ఇచ్చినట్టు ఇక్కడ జేసీబీలు ఉన్నట్టు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయన దాదాపు 4 జేసీబీలు 5 జేసీబీలు తీసుకొచ్చి పెట్టినట్టు నేను డీజిల్ కోసం తీసుకొచ్చి తెప్పించాను. ఆ జేసీబీలతో మొత్తం పైన మార్గం అంతా కట్ట మీద మార్గం అంతా నీట్గా చేసాం. తర్వాత బస్సులు వచ్చేందులో ఉంటుంది, వాటన్నింటినీ అంతకాలంలో వేసి లోపలికి బస్సులు రాకుండా చేసాం. ఆ తర్వాత అన్ని ప్లాట్లే లోపల ఎక్కడ చూడంటే రాకుంటారు. మైత్రిగా ఎంక్లేవ్ వాళ్ళు మొత్తం ప్లాట్ చేసేసారు. అక్కడి నుంచి ఇక్కడికి రోడ్డు కూడా వేసేసుకుంటారు ఆల్మోస్ట్. ఆ స్థితిలో ఆ కంప్లీట్ ఫెన్సింగ్ ప్లాన్ చేసి ఫెన్సింగ్ చేసినట్టు ఈరోజు